మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ తెలిసినంత బిజినెస్ టెక్నిక్స్ ఎవరికి తెలియదనే అనుకోవాలి. ఎందుకంటే మనవాడు రూ. 100తో కోట్లు చేస్తానని, అలాగే కాపీ ట్రేడింగ్‌లో కోట్లు సంపాదించొచ్చు, లైఫ్ టైమ్ బిజినెస్ అని, అంటే బిజినెస్ అతనికనమాట. ఇప్పటికే 12 స్ట్రాటజీస్‌ని మార్చాడు. సరే, గెలుపోవటం అనేటువంటిది సహజం, ఫెయిల్ అవ్వటం అనేటువంటిది సహజమే. కానీ ఇన్ని రకాలుగా పచ్చి అబద్ధాలు అబద్ధపు మాటలు చెప్పడం అనేటువంటిది ఆశ్చర్యానికి గురి చేస్తుంటది. ఇప్పుడు మెయిన్ మన వాడి యొక్క టార్గెట్ ఏంటంటే ఆకుపచ్చ గది. ఆకుపచ్చ గది అంటే ఈ గ్రీన్ హౌస్ అనేటువంటిది పెట్టేసి ఇతను పచ్చిగా లాభాలని వస్తాయి అని చెప్పి పచ్చి అబద్ధాలని చెప్తూ ఉన్నాడు. దానికి ఏదో ఒక రోజున లాభాలు వచ్చినటువంటి దాన్ని స్క్రీన్ షాట్ చూపించి కొంచెం టెలిగ్రామ్లో అందరినీ అట్రాక్ట్ చేసేటువంటి పనులు చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే దానిలో చూపించినటువంటి దాంట్లో అతనికి వచ్చింది $30 వచ్చినాయి ఓవరాల్గా లాభం. అంటే $30 నెలకి 20 ట్రేడింగ్ డేస్ అంటే $600, అంటే రూ. 55,000. కానీ ఒక నెలకి ఫీజు ఎంత? ₹1,00,000. సరే, ప్రతిరోజు లాభం వస్తుందా? ఇతను చేసే దెబ్బకి ఏదో ఒక రోజున క్యాపిటల్ మొత్తం కూడా హుష్కాక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్లో ఏం చేశాడు? ₹100తో కోట్లు అన్నాడు, ఎవడు దేకలేదు. దాంతో ఆ ప్రోగ్రామ్ని క్లోజ్ చేశాడు. తర్వాత కాపీ ట్రేడింగ్ అన్నాడు, 3.5 లక్షలు ఉండాలి అన్నాడు. 3.5 లక్షల ఉన్న వాళ్ళు మాత్రమే రండి, లేకపోతే లేదు అన్నాడు. అది ఎవడు రాకపోయేసరికి ముందు ప్లాన్డ్గా ముందు మిమ్మల్ని ఏం చేస్తారంటే, ఎలక కనుక బోన్లోకి వచ్చినప్పుడు ఎట్లయితే ట్రాపింగ్ జరుగుతుందో ఆ విధంగా మిమ్మల్ని దాంట్లో ఒక ట్రాప్ చేసేసి, ఆ తర్వాత మీకు అది ఒక అలవాటుగా చేసి ఎక్కువగా డబ్బులు పెట్టేటట్టు చేసి మీ కొంపలు కొల్లేరు చేస్తాడనమాట. ఇతను చెప్తుంది అబద్ధం అని, ఇతను చేసేది మోసం అని అతనికే తెలుసు. అందుకనే నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని మీకు వీడియోస్ చేసి చెప్తున్నాడు. ఎందుకంటే కళ్ళల్లో ఆ యొక్క తప్పు చేస్తున్నాం అనేటువంటిది మనసు ఉంటుంది కదా, అది చెప్తుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి, వీళ్ళ ప్రోగ్రామ్స్ దూరంగా ఉండండి, ఆకుపచ్చ గదులకి అలాగే ఈ కాపీ ట్రేడింగ్కి దూరంగా ఉండండి. సహజంగా మనిషి ఆశాజీవి, డబ్బులు వస్తాయనగానే పరిగెత్తుతూ ఉంటారు. ఎవరో ఒకరు వీక్గా ఆలోచనలతోటి ఇతను వల్ల పడేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోస్ అనేటువంటివి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.